హాయ్ ఆల్, మనమైతే ఈరోజు కొండారెడ్డి బ్రిడ్జ్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే నంద్యాల చెక్ పోస్ట్ రూట్లో వచ్చే వాళ్ళకి, అలాగే విజయవాడ రూట్లో వచ్చే వాళ్ళకి చెక్ పోస్ట్ సర్కిల్ అయితే వస్తుంది. అలాగే 1 కిలోమీటర్ ముందరికి వెళ్తే సికం సర్కిల్ అయితే వస్తుంది. ఇక్కడైతే మినీ కొండారెడ్డి బ్రిడ్జ్ బొమ్మ అయితే ఉంటుంది. తర్వాత అయితే గాయత్రి స్ట్రీట్ సర్కిల్లో ఇక్కడైతే కేఎంసీ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఒక క్లాక్ అయితే ఉంటుంది. ఈ సర్కిల్ మెయిన్గా బెంగళూరు హైవే నుండి కొండారెడ్డి ఫోర్ట్ వచ్చే వాళ్ళకి, అలాగే నంద్యాల రూట్లో నుంచి వచ్చే వాళ్ళకి సర్కిల్కి అయితే మిడిల్లో ఉంటుంది. తర్వాత మనకి వినాయక్ ఘాట్ వస్తుంది. ఇక్కడే చాలా వరకు వినాయకుడి నిమజ్జనం అయితే చేస్తాము. ఇది వినాయకుడి టెంపుల్. తర్వాత మనకి ఫోటోర్ బ్రిడ్జ్, అలాగే ఎక్స్ సీఎం సీనియర్ ఎన్టీఆర్ విగ్రహానికి లెఫ్ట్ సైడ్ కలెక్టర్ ఆఫీస్, అలాగే రైట్ సైడ్ అయితే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అయితే ఉంది. మన కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్దది. అలాగే ఇక్కడికి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ట్రీట్మెంట్ అయితే చేయించుకుంటున్నారు. మన కర్నూలులో హార్ట్ సర్జన్స్ అయితే చాలా బాగా చేస్తారని అయితే ఒక రికార్డ్ అయితే ఉంది. మన కర్నూలులో క్యాన్సర్ హాస్పిటల్ ఓపెన్ అయ్యి ఇక్కడైతే ఓపీ అయితే స్టార్ట్ అయిందని విన్నాను. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కానుకొని కర్నూలు మెడికల్ కాలేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి స్మారక వనం అయితే ఉంది. అలాగే దీన్ని కిసాన్ ఘాట్ అంటాము. ఈ కిసాన్ ఘాట్ కానుకొని రాజ్వర్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. అలాగే ఈ బ్రిడ్జ్ 2009లో అయితే ఫ్లడ్స్ వచ్చి అంతా మునిగిపోయింది. ఈ సర్కిల్ వచ్చేసి మెయిన్గా రాజ్వర్ సర్కిల్. ఈ సర్కిల్లోనే అన్ని హైవేల వాళ్ళు వచ్చి అయితే కలుస్తారు. ఇలా రైట్ తీసుకుని వెళ్తుంటే చందనవర్స్ లైన్ అయితే వస్తుంది. ఈ ఏరియాని మనము అబ్దుల్ ఖాన్ ఎస్టేట్ అంటాము. ఈ చందనవర్స్ లైన్లో అయితే మామూలు బట్టల నుంచి బ్రాండెడ్ బట్టల షాప్ వరకు అన్ని షోరూమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ బ్రాండెడ్ స్లిప్పర్ షోరూమ్స్ అయితే ఉన్నాయి. అలాగే చందనవర్స్కి ఆపోజిట్ లైన్లో కర్నూలు జిల్లా పరిషత్ ఆఫీస్ అయితే ఉంది. కర్నూలు జిల్లా పరిషత్ ఆఫీస్ కానుకొని గాంధీజీ విగ్రహం అయితే ఉంది. ఈ గాంధీజీ విగ్రహానికి ఆపోజిట్లో కర్నూలు జ్యోతి డిపార్ట్మెంటల్ స్టోర్, అలాగే కర్నూలు జ్యోతి మాల్ ఉన్నాయి. ఇక్కడైతే మనకి ఐనాక్స్ థియేటర్ అయితే ఉండింది ఎన్ని రోజులు, ఇప్పుడైతే తీసేశారు. తర్వాత మల్బార్ గోల్డ్, జాయలికస్ లైను ఇదంతా గాంధీనగర్ కిందకి వస్తుంది. ఇక్కడైతే మనకి మలబార్ గోల్డ్ ఆపోజిట్లో అయితే మొబైల్ స్టోర్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. అలాగే ఈ బిల్డింగ్ అయితే భూపాల్ కాంప్లెక్స్ అంటాము. ఇందులో మొత్తము మొబైల్కి సంబంధించిన కేసెస్, పౌచెస్, స్క్రీన్ కార్డ్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది యూకాన్ ప్లాజా. ఇందులో గవర్నమెంట్, ప్రైవేట్ బ్యాంక్స్ అయితే చాలా ఉన్నాయి. అలాగే ఇందులో మొబైల్ కేసెస్ సంబంధించిన షాప్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ సర్కిల్ వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ సర్కిల్. ఇక్కడ కూడా మనకి గోల్డ్ షాప్స్, జీవీ మాల్, అలాగే ఖజానా జ్యువెలరీ షాపు, వెనక వెంకటేష్ థియేటర్ అయితే ఉంది. ఈ వెంకటేష్ థియేటర్ అయితే 90s వాళ్ళకైతే చాలా ఫేమస్. ఈ వెంకటేష్ థియేటర్ కానుకొని జిల్లా గోరక్ష మహాసంఘం అయితే ఉంది. తర్వాత మనకు వచ్చే సర్కిల్ ఓల్డ్ కంట్రోల్ రూమ్ అంటాము. ఈ ఓల్డ్ కంట్రోల్ రూమ్ దగ్గర మన ఎక్సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి స్టాచ్యూ అయితే ఉంది. ఈ స్టాచ్యూ ఆనుకుని రైట్ సైడ్ తీసుకుని వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ మనకి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, అలాగే టౌన్ మోడల్ స్కూల్ అయితే ఉంది. ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో అయితే అప్పట్లో చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలు అయితే చదువుకునేవాళ్ళు. ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి ఆపోజిట్లో కోల్స్ సెంటేనియల్ చర్చ్ అయితే ఉంది. ఈ కోల్స్ చర్చ్కి ఆపోజిట్లో కోల్స్ కాలేజ్ అయితే ఒకటి ఉంది. ఇది కూడా చాలా ఫేమస్. కొండారెడ్డి బ్రిడ్జ్కి ఆనుకొని మనకైతే జిల్లా పోలీస్ కార్యాలయం అయితే ఉంటుంది. ఇక్కడ నుండి రైట్ తీసుకుని లెఫ్ట్కి వెళ్తే ఫోర్ట్ ఫ్రంట్ సైడ్ అయితే వెళ్తాము. ఫోర్ట్ ఫ్రంట్ సైడ్ అయితే మనకి మన జాతీయ జెండా అయితే ఇలా ఎగురుతూ ఉంటుంది. అలాగే ఫోర్ట్ ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఈ ఫోర్ట్లో అయితే మన సినిమా యాక్టర్ మహేష్ బాబు గారు, అలాగే గేమ్ చేంజర్లో రామ్ చరణ్ గారు అయితే షూటింగ్ అయితే తీసుకున్నారు. మనం అయితే ఫోర్ట్ లోపలికి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఇక్కడైతే గేట్కి భద్రపరిచిన ప్రాచీన కట్టడం అని తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో అయితే గేట్కి అయితే అతికించారు. తర్వాత మనకి ఫోర్ట్ గేట్ కానుకుని రైట్ సైడ్ కర్నూలు కోట అని, అలాగే కోట నిర్మించిన రాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని క్లియర్గా రాశారు. విజయనగర చక్రవర్తి అయిన 2వ దేవరాయ క్రీస్తు శకం 1423-42 మధ్య కాలంలో అయితే పరిపాలించారు. శ్రీకృష్ణదేవరాయల తమ్ముడైన అచ్యుతరాయలు క్రీస్తు శకం 1530-42 మధ్య కాలంలో కోటనైతే నిర్మించారు. కర్నూలు కోటని వివిధ ముఖద్వారములు మరియు బురుజులు కలిగి ఉన్నవి. స్టార్టింగ్లో గ్రీన్ కలర్ చైర్స్, అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చే స్టెప్స్, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా చైర్స్ అయితే ఉన్నాయి.
మా ఫ్రెండ్ బ్రిమ్ అయితే ఫుల్ ఎనర్జీగా ఉన్నాడు, ఇలా ఫొటోస్కి పోజ్ అయితే ఇస్తున్నాడు. ఫస్ట్ ఫ్లోర్ నుండి అయితే మన ఫోర్ట్ ముందైతే ఇలా ఉంది. తర్వాత అయితే ఈ సొరంగం నుండి అల్లంపూర్కి వెళ్ళే దారి, అలాగే గద్వాలకి వెళ్ళే దారి అయితే ఉందని అయితే అప్పట్లో మన పెద్దవాళ్ళు అంటుండేవారు. అలాగే ఇందులో వెళ్ళిన వారు తిరిగి రాలేదనేసి ఇక్కడైతే మనకైతే క్లోజ్ చేసేసారు. ఇక్కడ వచ్చేసి గేట్కి రెడ్ కలర్లో మనమైతే పురాతన చిహ్నాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. అలాగే ఫోర్ట్ చుట్టూ ఒక రౌండ్ అయితే వెళ్ళొద్దామని అయితే వెళ్తున్నాను. ఇంత ఎండలో కూడా మన వాళ్ళు ప్రశాంతంగా అయితే కూర్చున్నారు ఈ ఫోర్ట్లో. అలాగే ఈ ఫోర్ట్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోర్ట్లో అయితే రైట్ సైడ్ హోల్స్లో అయితే మన సైనికులు అయితే ఎవరైనా యుద్ధానికి వస్తున్నారు లేదా, ఎవరైనా మన శత్రువులు వస్తున్నారు లేదా అయితే చూసేవాళ్ళు. నెక్స్ట్ అయితే మనము థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఈ థర్డ్ ఫ్లోర్ నుంచి మనమైతే ఆపోజిట్లో కనపడేది చూస్తూ ఉంటే అక్కడైతే ఈవినింగ్ టైంలో కూర్చోవడానికి అలాగే ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ సండే ఇక్కడైతే ఫోర్ట్కి ఆపోజిట్లో ఉండే దగ్గర నుంచి అయితే మనకి ఫోర్ట్ పైన లేజర్ షో అయితే వేస్తారు. ఇక్కడ చూడడానికి అయితే చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు అయితే చాలామంది వస్తారు. పైన థర్డ్ ఫ్లోర్లో అయితే చూడడానికి అయితే వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంటుంది. అలాగే ఇక్కడ వీడియోస్ తీసుకోకూడదని రీసెంట్గా అయితే ఒక రూల్ అయితే పెట్టారంట. మనకైతే తెలియదు, మనమైతే వీడియోస్ అయితే తీసుకున్నాము. లాస్ట్లో అయితే మనకు తెలిసిన వీడియోస్ తీసుకోకూడదనేసి సినిమా వాళ్ళు మాత్రమే వీడియోస్ తీసుకోవడానికి అయితే పర్మిషన్ ఇస్తున్నారంట. మనమైతే వీడియోస్ బదులు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు హ్యాపీగా. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ అందరికీ.